గాదె సాయి కృష్ణ మిస్సింగ్ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. డీజీపీని పిలిచి వివరాలు సేకరించిన సీఎం చంద్రబాబు పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని సూచించారు సీఎం. గాదె సాయి కృష్ణ మిస్సింగ్ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, గాదె సాయి కృష్ణ మిస్సింగ్ అంశానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఆరోపణలు కానీ అదేవిధంగా లాకప్ డెత్ చేశారని కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో గత కొన్ని రోజులుగా ఆందోళన కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మీద ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేయడానికి సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ విచారణ చేయాలనే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీ అయ్యారు. ఈ ప్రధానంగా డీజీపీ, అడిషనల్ డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా సాయి కృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసులు సీఐ నాగరాజ్ ఆధ్వర్యంలో తీసుకువెళ్లి మార్కాపురం నుంచి లాకప్ డెత్ చేశారని ఆరోపిస్తా ఉన్నారు. బ్రతుకుంటే తమ కుమారుడిని అప్పచెప్పాలి, లేకపోతే నాగరాజ్ మీద చర్యలు తీసుకోవాలి పోలీసుల మీద అని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీని మీద ప్రధానంగా కూడా చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరగడం, డీజీపీ నుంచి వివరణ కూడా తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సీఐ నాగరాజన్ని వీఆర్కి పంపించినట్టుగా కూడా ముఖ్యమంత్రికి డీజీపీ తెలిపినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే వెంటనే నాగరాజు మీద సస్పెన్షన్ వేటేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో నాగరాజును వీఆర్లో పంపడంతో పాటుగా ప్రస్తుతం అతని మీద సస్పెన్షన్ వేటు కూడా వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో సాయి కృష్ణకి సంబంధించిన అదృశ్యం మీద మిస్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.